అదో లంక గ్రామం. చుట్టూ నది ప్రవాహం పెరిగినప్పుడల్లా ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. పోటెత్తిన ప్రవాహంతో భూభాగం క్రమక్రమంగా నదిలో కలిసిపోతోంది. దినదిన గండంగా బతికీడిస్తున్న పాత ఎడ్లంక గ్రామ ప్రజల గోడుపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ఎండ్లంక గ్రామం అది. 250కి పైగా కుటుంబాలున్న ఆ గ్రామ జనాభా 800. ఊరు చుట్టూ కృష్ణానది ప్రవహిస్తోంది. నది పొంగినప్పుడల్లా గ్రామంలోని ఉత్తర పడమర దిక్కుల్లోని ప్రాంతం గత 30 ఏళ్ల నుంచి కోతకు గురవుతోంది. తాజాగా కృష్ణానదికి వచ్చిన వరదలతో 500 మీటర్ల మేర భూమి నది గర్భంలో కలిసిపోయింది. నది ఒడ్డున ఇళ్లు ఒక్కొక్కటి కృష్ణమ్మలో కలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు 50 వరకు ఇళ్లు నదిలో మునిగిపోయాయి. పంట పొలాల పరిస్థితి ఇదే రీతిలో ఉంది. వందలాది ఎకరాల్లో పంట భూములు కోతకు గురవుతున్నాయి. ఊరు మునిగిపోకుండా రక్షణ కూడా కట్టిస్తామని నేతలు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయంటూ గ్రామస్తులు తమ బాధలు వెళ్లబోసుకుంటున్నారు. ఎక్కడున్నారు వెళ్ళిపోయింది. పచ్చి చెట్లు, కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు, బతటకు కూడా ఆధారం లేకుండా పోయిందయ్యా. బతటకు కూడా ఆధారం లేదు. అక్కడ చెట్లు కింద కొట్టు కింద ఉంటున్నాం. కొబ్బరి మొక్కలు కూడా ఇగో పడుతున్నాయిగా, రేవులో పడుతుంది, కొన్ని కొట్టుకుపోయి. సమస్యను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. తమకు వేట తప్ప మరో పని తెలియదంటున్నారు. వరద వల్ల ఆ పని కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు. మాకు ఇక్కడ ఉండే అవకాశం గ్రామం లేదండి. ఇప్పుడు 3 ట్రిప్పుల నుంచి బాగా వరద వచ్చి మొత్తం ఇళ్ళండి ఇప్పుడు ఈ సంవత్సరం కాడ 3 ఇళ్ళు కొట్టుకుపోయినాయి అండి. బాగా చుట్టూరు 3 పక్కల నీరు వచ్చేసేస్తుందండి. ఒడ్లు ఇరిగిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు ఏదన్నా కాలనీగా స్థలం కొని కాలనీ కట్టించి మాకు ఇస్తే మేము వెళ్ళిపోదామని కోరుకుంటున్నామండి. అంటే స్థలం బాగా రేవు చివరి వరకు ఉండేదండి. ఆ దెబ్బ వరకు ఎటు చూసినాక 2 ఎకరాల పొలం ఉన్నంత స్థలం ఉండేదండి మా ఇళ్ళకి. అంత ఇబ్బంది అనిపించేది కదండి వరద వచ్చినా కానీ. ఇప్పుడు బాగా ఇళ్ళలోకి వచ్చే చుట్టూ కోసేస్తాం, బాగా భయంకరం అయిపోయి పిల్లలు కూడా భయపడిపోతున్నారండి. మా అమ్మోళ్ళ ఇల్లు అయితే 2 ఎకరాలు 3 ఎకరాలు ఇల్లు, వాళ్ళు ఉంటాకి ఇల్లు లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కడ చేయలేదు. అధికారు అన్నది ఏం కడ చేయలేదు. వాళ్ళ కొంపలో పచ్చవతం వచ్చింది, ఇంకేంటి పోయింది. వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒక అధికారి కడ వచ్చి వాళ్ళని చూడాల, అది జరిగింది. అది అక్కడ ఉండే స్థలం వాళ్ళదే. కొబ్బరి మొక్కలు కానీ మామిడి మొక్కలు కానీ మొత్తం కొట్టు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అది రోజు రోజుకు తమ గ్రామం నదీ గర్భంలో కలిసిపోతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలకు ఓ కాలనీ ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు. మరో ఏడాది తర్వాత తమ గ్రామం అనేది ఉండదని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక కాలనీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, కృష్ణా జిల్లా పాత ఎడ్లలంక. బాధితులు వాపోతున్నారు. తమకు వేట తప్ప మరో పని తెలియదంటున్నారు. వరద వల్ల ఆ పని కూడా లేకుండా పోయిందని వాపోతున్నారు. మాకు ఇక్కడ ఉండే అవకాశం గ్రామం లేదండి. ఇప్పుడు 3 ట్రిప్పుల నుంచి బాగా వరద వచ్చి మొత్తం ఇళ్ళండి ఇప్పుడు ఈ సంవత్సరం కాడ 3 ఇళ్ళు కొట్టుకుపోయినాయి అండి. బాగా చుట్టూరు 3 పక్కల నీరు వచ్చేసేస్తుందండి. ఒడ్లు ఇరిగిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు ఏదన్నా కాలనీగా స్థలం కొని కాలనీ కట్టించి మాకు ఇస్తే మేము వెళ్ళిపోదామని కోరుకుంటున్నామండి. అంటే స్థలం బాగా రేవు చివరి వరకు ఉండేదండి. ఆ దెబ్బ వరకు ఎటు చూసినాక 2 ఎకరాల పొలం ఉన్నంత స్థలం ఉండేదండి మా ఇళ్ళకి. అంత ఇబ్బంది అనిపించేది కదండి వరద వచ్చినా కానీ. ఇప్పుడు బాగా ఇళ్ళలోకి వచ్చే చుట్టూ కోసేస్తాం, బాగా భయంకరం అయిపోయి పిల్లలు కూడా భయపడిపోతున్నారండి. మా అమ్మోళ్ళ ఇల్లు అయితే 2 ఎకరాలు 3 ఎకరాలు ఇల్లు, వాళ్ళు ఉంటాకి ఇల్లు లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కడ చేయలేదు. అధికారు అన్నది ఏం కడ చేయలేదు. వాళ్ళ కొంపలో పచ్చవతం వచ్చింది, ఇంకేంటి పోయింది. వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒక అధికారి కడ వచ్చి వాళ్ళని చూడాల, అది జరిగింది. అది అక్కడ ఉండే స్థలం వాళ్ళదే. కొబ్బరి మొక్కలు కానీ మామిడి మొక్కలు కానీ మొత్తం కొట్టు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అది రోజు రోజుకు తమ గ్రామం నదీ గర్భంలో కలిసిపోతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలకు ఓ కాలనీ ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు. మరో ఏడాది తర్వాత తమ గ్రామం అనేది ఉండదని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ప్రభుత్వం ఒక కాలనీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, కృష్ణా జిల్లా పాత ఎడ్లలంక.